ఎంఓయూలు వర్కౌట్ అవ్వట్లేదు అంటే చెప్తున్నా దాన్ని దీన్ని కంపేర్ చేయలేవు. అంటే ఇక్కడ నేనేం అడుగుతున్నా అంటే ఇది వీకెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, వీకెస్ట్ చీఫ్ మినిస్టర్గా కాకపోతే అంటే ఒక హోమ్ మినిస్టర్గా దేశానికి ఉన్నటువంటి ఒక మంత్రి హోమ్ మినిస్టర్ లెవెల్లో పార్లమెంట్ ఫ్లోర్లో నీకు అంబేద్కర్ని తిడితే, అంబేద్కర్ని లెక్క లేకుండా మాట్లాడితే, నీకు ప్రజలంటే భయం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అమిత్ షాని సపోర్ట్ చేస్తాడా? నీ కూటమి బంధం, నీ మీద ఉన్న కేసులు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చుగవేర్ణ గురించి చెప్తాడు, భారత రాజ్యాంగం గురించి చెప్తాడు, బీఎస్పీ తోటి పొత్తులో ఉన్నాడు, మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను లేనంటాడు, అన్నీ ఉన్నాయి కదా. ఆయన నోరు తెరిచాడా? మీకు చంద్రబాబు నాయుడు గారు గుర్తులేరా? ఒకసారి వెనక్కి వెళ్ళండి. 2001-2 ప్రాంతాల్లో గుజరాత్లో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అల్లర్లు జరిగి ముస్లిమ్స్ పైన జరిగినప్పుడు హిందూస్ కూడా చాలామంది చనిపోయారు. ఆ ఘటన సందర్భంలో దాన్ని చూపించి ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని చూపించి కేంద్ర నాయకత్వాన్ని వాజ్పేయి గారిని గడగడలాడించారు. గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే అదే టైంలో కదా ఈయన నేషనల్ ఫ్రంట్ ఏర్పడి కన్వీనర్గా 98, 99, 90 ప్రాంతంలో కూటమిలో ఆయనే కీలకమైన వ్యక్తిగా ఉండి కూడా మీ ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడని మాట్లాడారు కదా. మాట్లాడారు. మోదీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మోదీ ఏపీ భవన్ చుట్టూ చక్కెర కొట్టిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు కదా. అదే ఆ మనిషి ఏమైపోయాడు అని అంటున్నాను. ఈయన ఆయన కదా. ఏమైపోయాడు? అప్పుడు అంత పవర్ఫుల్ గా లేరా ఇప్పుడు? అంటే అప్పటికంటే ఎక్కువ ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఎంపీలు ఎక్కువ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, సీనియర్ అప్పటికంటే ఎక్కువ సీనియారిటీ వచ్చింది. అవును, అంటే లెసన్స్ కూడా వచ్చాయిగా, లెసన్స్ కూడా వచ్చాయి, అనుభవాలు కూడా వచ్చాయిగా, అనుభవాలు కూడా వచ్చాయి కదా. జైలు పోయినాడుగా 53 రోజులు, 53, 54 పోయినాడు కదా. లోకేష్ గారు ఒక 4 రోజులు ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసుకొని ఒక ఒప్పందం మీద బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చేసి ఇవన్నీ జరిగితేనే కదా వచ్చింది. అంటే ఆ యాక్షన్లో ఇప్పుడు ఈరోజు దాన్ని ఏమంటాం మనం, ఆ కూటమిలో భాగమైపోయి ఒక్కొక్కళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఒక ప్రజాస్వామ్యవాదిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నాయి, లేకపోతే ఎన్టీ రామారావు తోటి పుట్టినటువంటి నేషనల్ గవర్నమెంట్ అనేది అది ఒక మిథ్య అని చెప్పి అది కాంగ్రెస్ వ్యతిరేకమనే ఇంకో దానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఆ లక్షణాలు ఈరోజు ఏమైపోయినాయి నేను అడుగుతున్నా. మీరే కదా ఆ రోజు మోడీ గారికి తెలుగుదేశం పార్టీని అంత మరి వీక్ పార్టీగా మార్చారా అనే ఇంప్రెషన్ అయితే డెఫినెట్ కలుగుతుంది. ఇప్పుడు ఇది నేను చెప్తున్నది కదా సార్, ఇంప్రెషన్ ఉందా? ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి 6 నెలల తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు పార్టీలో కూటమిలో ఉన్నంత మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ ఎందుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా మీ దగ్గర, మీ కూటమిలో ఉండి డెమోక్రసీలో నువ్వు కూటమిలో ఉన్నప్పుడు, అలయన్స్ లో ఉన్నప్పుడు నువ్వు పెంచుకోవాల్సిన బార్గెనింగ్ పవర్ కదా. అదే నేను చెప్తున్నా మీకు. మీ కూటమిలో ఏపీలో మీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీకు వ్యతిరేకంగా గలం ఇప్పుతున్నారు ఓపెన్ గా కదా. మీరు ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన ఎందుకు మీరు మాట్లాడకూడదు? అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గొంతు ఇక్కడ నొక్కేయచ్చు కదా. అవును, మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? విల్ సీ. అతను నితీష్ కూడా రాశాడు బీహార్ లెటర్. కేజ్రీవాల్ వాళ్ళిద్దరికి రాశారు. అంటే నితీష్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్. నితీష్ ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటీషియన్, చాలా స్ట్రాటజిస్ట్. నేను చెప్తున్నా, ఆయన అనుభవం భారత రాజకీయాల్లో చూస్తే ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుంటే అసలు ఎవరిని లెక్క చేయకుండా తీసుకుంటాడు. నాకు తెలిసి కేజ్రీవాల్ లెటరు ఒకవేళ అమిత్ షా దగ్గర, నితీష్ దగ్గర ఏమైనా పనిచేసిందంటే అప్పుడు నితీష్ కూడా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఓటేసుకుంటాడు ఇద్దరిని. ఎవరిద్దరిని? మోడీని అమిత్ షాని. ఎందుకంటే నితీష్ ఆయన పోయినా నేను ఉంటాను, నితీష్ జైలుకి వెళ్ళా. ఆయన ఎక్స్పీరియన్సెస్ వేరు. స్కిల్ డెవలప్మెంట్ అక్కడ జరగల, ఇక్కడ జరిగింది. దీనివల్ల పాపం ఆయన నోరు అయిపోయిందేమో, దీనివల్ల ఆ పార్టీ గొంతు నొక్కబడిందేమో, లేకపోతే ముందుగానే చెప్పున్నారేమో. కేజ్రీవాల్ అంటూ ఒక లెటర్ రాస్తాడు, లెటర్ రాస్తే మీరు ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళు ఏమైనా ప్రాంప్టింగ్ ఇచ్చున్నారేమో. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడ? నేను అడుగుతున్నాను. ఇది క్రిస్మస్ మాసంలో జరిగిందండి. దళితుల మెజారిటీ 98% ఆఫ్ ద దళిత్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చెస్. చర్చిల్లో ఇది గుసగుస ఆడుతుంది ఈ మాట. అంబేద్కర్ ని మోడీ అమిత్ షా ఈ విధంగా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అమిత్ షా అలా ఏమనలేదు, నా మనసులో మాట పుస్తకాన్ని, నేను ఆనందాన్ని వ్యవసాయం దండగానే ఎలా అన్నారో అలా అన్నారంటే రికార్డులు తీసి చూపిస్తారు పార్లమెంట్ లో. రికార్డులు ఆ రోజు బయటకు వచ్చినాయి. అంతేకాదు జనసేన ఈస్ట్ వెస్ట్ కోట్లో ఉన్నటువంటి జనసేన అందరూ కూడా పాపం వాళ్ళు కాపులైనా సరే దే ఆర్ అంబేద్కరైట్స్. అతను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బీజేపీకి లెక్క లేకుండా, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఓట్లు లేవు, ఏదో వీళ్ళిద్దరి ద్వారా వచ్చింది లేకపోతే ఈవీఎంల ద్వారా వచ్చిందని అనుకున్నా, రేపు వీళ్ళు ఎవరు కేర్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. బట్ వాట్ అబౌట్ యూ?
Correct. ఇట్ విల్ బికమ్ ఏ ఎలక్షన్ పాయింట్. ఎలక్షన్ పాయింట్ టైంలో మాట్లాడే పాయింట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది, సార్ ఇది ఒక లావా సార్, ఇది అంబేద్కర్ టచ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా మీరు ట్రైన్ తగలబెట్టి ఎంతమంది చనిపోయినా సరే, రాష్ట్రం వదిలిపెట్టిపోయినా సరే, మోడీ వచ్చి నా మీద కేసులు తీసేస్తాడు, మోడీని నేను ప్రధానమంత్రిని చేస్తా, ఆయన నన్ను హోంమంత్రిని చేస్తాడు అనుకునేది కాదు. డోంట్ ట్రై టు టచ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చూద్దాం ఏం జరుగుతుందో. చివరి